ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపించాలని, వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని వరంగల్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్పీకే సాగర్ ప్రజలను కోరారు. వరంగల్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎస్పీకే సాగర్ శనివారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదలకు చేస్తున్న అన్యాయం పట్ల ప్రశ్నించే గొంతును కాపాడి ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. సాగర్ భూపాలపల్లి వాస్తవుని ఎస్సీ మన అనాథ బిడ్డను నిన్న వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. భూపాలపల్లి ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, పెద్దలకు, నా తోటి మిత్రులకు అందరికీ నా సూచన ఒకటే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం వారసత్వ రాజకీయాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. భూపాలపల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీకి కేటాయించాల్సిన టికెట్ను ఈరోజు డబ్బులకు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ కడియం కావ్యను బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి ఇలా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ రోజు వరకు నా మీద ఒక్క కేసు కూడా లేదు. కానీ ఈ రోజు నుంచి ఇక్కడున్న శాసనసభ్యుడు కానీ, వరంగల్ శాసనసభ్యుడు కానీ, మొత్తం అధికార పార్టీ నా మీద ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఏం పెట్టి చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏం పెట్టుకుంటావో పెట్టుకో. ఇవాళ వడ్ల కాళ్ళ కాడ కొబ్బరికాయలు కొట్టాలనుకున్న ఇంట్రెస్ట్ నీకు మన వడ్ల కాళ్ళను రైతు రుణమాఫీ ఇచ్చే కాడ లేదు. కేవలం పైసల కోసము, పైసల ఆస్తులు సంపాదించుకోవడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఏ ఒక్క పేదోనికి కూడా న్యాయం చేస్తలేదు. 4 నెలలు అయితే ఉంది. ఇవాళ భూపాలపల్లి డబుల్ బెడ్రూములు 4 నెలల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది. దాన్ని ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఏ ఉద్దేశంతో ఇస్తలేరు? మీరు 4 నెలల కాడ నుంచి ఒక ఇంటికి, ఒక పేద బిడ్డకు ఒక ఇంటికి 5,000 రూపాయల రెంటుతోని భూపాలపల్లిలో ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ 4 నెలల కాంచెలు 20,000 రూపాయలు ఎవరిస్తారు? మీరు కట్టివ్వాలి. లేని పక్షాన నేను ఇదే బొమ్మకాడ ధర్నాకు దిగుతా. నా జేబులో రూపాయి లేదు. ఈరోజు నాకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నా అన్నల కోసం, నా అక్కల కోసం, నా నిరుద్యోగుల కోసం కష్టపడతా. నా గొంతు నిరుద్యోగుల, నా అన్నలకు, నా అక్కలకు, నా చెల్లెల కోసమే ఉంటుంది.